ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కలవని రంగం ఏదైతే ఉందో కేవలం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతు. ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే వాళ్ళ టీఎన్జిఓలు టీజీఓలు మొత్తం కలుస్తారు. మా అధికారిని అంటవా అంటారు. కాబట్టి దీని నుంచి ఒక్క అడుగు ముందుకు వేయాలని ఈ గ్రామాల్లో పార్టీలు వేరేనా, రైతులంతా ఒకటే. మనం ఏ పార్టీలోనే ఉండొచ్చు కాక, రాజకీయాలు చేస్తున్నాం, ఎస్ చేయాలి, కానీ రైతు సమస్య వచ్చినప్పుడు రైతులు కలవాలి. తెలంగాణలో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతా ఉంటే ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతా ఉంది. మొక్కజొన్న 1400 1500కే అమ్ముతున్నారు, ఇబ్బంది ఉంది అని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు ఖమ్మం కలెక్టరేట్లో కార్యక్రమం పెట్టాడు. 2 లక్షల ఎకరాలు సాగవుతున్నాయంటే 50,000 కుటుంబాలు మొక్కజొన్న సాగు చేస్తూ ఉంటే ఎంతమంది రైతులు మా మొక్కజొన్న కావాల్సిన 2400 రేటు కావాలా, మా కొనుగోలు కేంద్రాలు పెట్టాలా అని చెప్పేసి వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు 2500 2600కి ఇథనాల్ ఫ్యాక్టరీలలో మొక్కజొన్నలు కొంటా ఉంటే 1400కి 1500కి 1600కి రోడ్ల మీద పోసి మొక్కజొన్నలు అమ్ముకునేటటువంటి దుస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. ఈరోజు మీరు ఏ గ్రామానికి పోండి, కూరగాయలు పెట్టుకొని తన టమాటా తను కోసుకొని వండుకొని తినేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఒక చింత చెట్టు కనిపిస్తుంది, నాకు తెలిసి ఇంతకుముందు పెంజనమడుగులో చాలా చింత చెట్లు ఉన్నాయి, మొత్తం పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లన్నీ కొట్టేసిర్రు. ఎందుకు కొట్టేసిర్రు? కోతుల వల్ల కొట్టేసిర్రు. మిత్రులారా, కోతులు సమస్య 20 సంవత్సరాల సమస్య. ఇంతకుముందు కోతులు ఊళ్ళో లేవు, అవి టౌన్లో ఉండేవి, అట్టిపండ్లు తినేవి, కానీ ఇవాళ వచ్చి మన పానాలు తింటున్నాయి. ఈ పరిస్థితికి ఇంతకుముందు లేదు. మనం పెంజనమడుగు నుంచి కూరగాయలు ఖమ్మం పంపేవాళ్ళం మన పిల్లగాళ్ళకి, కానీ సీన్ రివర్స్ అయింది. కారణం కోతులు. మొక్కజొన్న ఎత్తం కోతులు తింటాయి, శనగెత్తం కోతులు తింటాయి, పత్తిని కోతులు తింటాయి, వడ్లని కోతులు తింటాయి, ఆఖరికి ఈత కళ్ళును కూడా వదిలిపెట్టవు. వాడు లొట్టి పెట్టొస్తే ఈ లొట్టి బిగుతాయి. మరి సమస్య ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకో మంత్రులకో అధికారులకో తెలియదా? తెలీదా? లేకపోతే సమస్య కాదా? నాకు ఈ సందేహం ఎప్పటి నుంచో ఉంది. ఇంతమంది కోతుల ద్వారా సమస్య పడతా ఉంటే, కొన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, పంటలు ఆగమవుతా ఉంటే, ఊర్లు ఆగమవుతా ఉంటే, ఈ సమస్య అనేది అసలు సమస్యగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నదా లేదా? మీరు గ్రామానికో 10 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి గ్రామానికి, ఈ కోతుల్ని పట్టి సురక్షితమైనటువంటి అడవి ప్రాంతాలకు తరలించవచ్చు. మీరు కోతుల సమస్యను గన సాల్వ్ చేస్తే ఈ పెంజనమడుగు గ్రామం నుంచో పక్క నుంచి లింగాల గ్రామమో తాళ్ళగూడెం గ్రామమో మేము మా ఇళ్లలో కూరగాయలు పండించుకొని క్యాన్సర్ రాకుండా తిని బతుకుతాం. కూరగాయలు మీరు ఇంట్లో పండించుకోలేనటువంటి దుస్థితి, దానికి కోతులు కారణం. గ్రామానికి 10 లక్షలు ఇస్తే కోతుల సమస్య సాల్వ్ అవుతుంది, కానీ ప్రభుత్వం దృష్టికి మనం తీసుకుపోలేకపోతున్నాం. రండ్రపై మనం పోదాం, కలెక్టరేట్కి పోయి అడుగుదాం, కోతుల సమస్య ఉంది దీన్ని తీర్చమని అంటే మీ గ్రామంలో ఎంతమంది వస్తారు? సీతారామ ప్రాజెక్టు పోతుంది. సీతారామ ప్రాజెక్టు మన పక్క నుంచే పోతుంది, కామేపల్లి నుంచి పోతుంది, ఏనుకూరు నుంచి పోతుంది, గార్ల నుంచి పోతుంది, డోర్నకల్ నుంచి పోతుంది. సీతారామ మొదలుపెట్టి 8 సంవత్సరాలు అయింది. సీతారామాన్ని ఇప్పటికి 3 సార్లు ప్రారంభించారు, కానీ కామేపల్లిలో పెంజనమడుగు నీళ్లు రావు. సీతారామ పూర్తయితే తప్ప కామేపల్లి, కారేపల్లి, ఏనుకూరు, గార్ల మండలాలకు నీళ్లు ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఎప్పుడు లేని విధంగా పాకాలేరు, మున్నేరు కూడా పూర్తిగా ఎండిపోయింది. ఏ రోజన్నా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ కనపడుతున్నటువంటి రైతులు ఎకరం నుంచి 15-20 ఎకరాల రైతులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అరే సీతారామ ప్రాజెక్టుకి ఏమైంది? సీతారామ ప్రాజెక్టు ఎప్పుడు వస్తుంది? గోదావరి నీళ్లు మా కామేపల్లి మా పెంజనమడుగులో ఉన్నటువంటి భూములకు ఎప్పుడు పారుతాయి అని ఎప్పుడన్నా అడిగిర్రా? అసలు వస్తుందా రాదా? రాంది కాలం ఎందుకు తవ్విర్రు? ఈ మధ్యనే సీతారామ ప్రాజెక్టు గురించి గార్ల, బయ్యారం, డోర్నకల్, కామేపల్లి, కారేపల్లి, ఏనుకూరు, ఈ గుండాల, ఇల్లందు, టేకులపల్లి ఈ మండలాల రైతులందరితో సమావేశం పెట్టాలా? అసలు ఈ సీతారామ ఎటుపోతుందో తెలియదు. ఒక ఆయన ఏనుకూరులో గండి పెడతాడు, ఒక ఆయన ఈడ గండి పెడతాడు. అది భక్తరామ దగ్గర వచ్చి పాలేరులో పోతుంది అంటారు. మనం కళ్ళప్పకి చూస్తున్నాం, అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. సీతారామ ప్రాజెక్టు వస్తే తప్ప ఈ 10-15 మండలాలకి నీళ్లు రావు. సమస్య లేదు, నీళ్లు రావు. ఈ 10-15 మండలాలు వాన ఎప్పుడు పడుతుందా, మన చెరువు ఎప్పుడు నిండిద్దా అని చెప్పి కళ్ళకు కాకరకాయలు కట్టుకొని కూర్చోవాల్సిందే.
చెరువు నిండితేనే మన పంట పండుతుంది, నిండినాక కూడా గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మిత్రులారా, ఇది సీతారామ ప్రాజెక్టు మన పిల్లల భవిష్యత్తు. మన 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 పిల్లలు కూడా వాన మీద ఆధారపడి వ్యవసాయం చేయాలా. కాబట్టి ఈ విషయాలు ఏమైనా సరే, కోతుల విషయం కావచ్చు, సీతారామ లాంటి పెద్ద పెద్ద విషయాలు కావచ్చు, ఆఖరికి మొక్కజొన్న ధర గురించి కావచ్చు, మనం కలిసి ఒక మాట మీద నిలబడి ఐక్యంగా ముందుకు పోవడం కోసం, ఏ పార్టీలోనే ఉండండి మీరు, కానీ రైతులుగా కలవండి. మనం కలవగలిగితే, మనం రైతులుగా అడగగలిగితే మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. ఇటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం రాజకీయాలకు అతీతంగా రైతులందరూ కలవాలనేటటువంటి భారతీయ కిసాన్ సంఘం రాజకీయాలకు అతీతంగా మీ వెంట నిలబడుతుంది.